వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. కరీంనగర్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ఇప్పటి వరకు సుమారుగా భక్తులు 50,000కు పైగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 3 గంటల ప్రాంతం నుండి భక్తులు దర్శనానికి వస్తున్నారని తెలియజేశారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి సుమారుగా 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. దేవాలయం నుండి 4 కిలోమీటర్ల మేర భక్తులు లైన్లో దర్శనానికి నిలబడ్డారు. భక్తులు తిరుమల తిరుపతిలో ఎలాగైతే లైన్లో ఉంటారో ఇక్కడ కూడా అలాగే లైన్లో వేచి ఉండడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు నిర్వాహకులు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని వెంకటేశ్వర టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం అయితే భక్తులు ఎంతగానో బారులు తీరారు. మినిమం 3 కిలోమీటర్ల వరకు కూడా ప్రజలు లైన్లో నిల్చుండి అప్పటి నుండి అయితే దర్శనం కోసం అయితే లైన్లో నిల్చుండి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళకి వాటర్ సదుపాయాలు ఇట్లా కల్పిస్తున్నారు. 10 గంటల కూడా క్యూ లైన్ దర్శనం లేట్ అవుతుంది. ఇంకా కొంచెం ఫెసిలిటీ డెవలప్మెంట్ చేస్తే మనది కరీంనగర్ అనేది ఇంకా గ్రోత్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చాలామంది వేరే వేరే ప్రాంతాల నుండి చాలామంది వస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఐఏఎస్ పోలీస్ వాళ్ళు కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాము. కలెక్టర్ కూడా మనకి ఇది ఏంటంటే మనకి ఇంకా డెవలప్మెంట్ ఉండాలి. మన కరీంనగర్ అంటే ద బెస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఇంకా ట్రై చేయాలి. థ్యాంక్ యూ. ఎన్ని గంటల నుంచున్నారు? మేము 10 o'clock 10:30 వచ్చాము. ఇంతవరకు లోపలికి వెళ్ళలేదు. లోపల కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. అవును, ఉన్నారండి. ఇంకా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము కూడా కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ లైన్లో కడితే తిరుపతి దర్శనం అయినంత లైన్ ఉన్నదని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ మహిళలు అయితే. ఈ క్యూ లైన్లో నిల్చోవడం వల్ల మాకు చాలా ఆనందం వేస్తుంది. తిరుపతిలో నిల్చున్నంత ఆ ఫీలింగ్ తోటి మేము ఈ క్యూ లైన్లో నడుస్తున్నాం. ఓకే, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మేడం? ఫెసిలిటీస్ కొంచెమే కదా, ఫెసిలిటీస్ ఏమంత అవసరం లేదు. ఆల్రెడీ కష్టం అనిపిస్తలేదు. సేమ్ మేము మా ఫీలింగ్ అంతా తిరుపతి లైన్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం అట్లా. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. తిరుపతికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడనే నమస్తే. తొలి ఏకాదశి విషయం లోపల మార్నింగ్ 4 నుంచి 3:34 నుంచి స్టార్ట్ అయింది పబ్లిక్. ఇంకా వస్తూనే ఉన్నారు చాలా భక్తులు కూడా. లాస్ట్ టైం కన్నా ఈసారి మాత్రం విపరీతమైన భక్తులు చాలామంది వచ్చారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తున్నది. మేము మా విధులు మేము సక్రమంగా అన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా మేము చూసుకుంటున్నాం. ఎంతమంది వచ్చి ఉంటారు? అవి లెక్క చెప్పలేనంత ఉండవు. దాదాపుగా 50,000 50 అండ్ ఎబో 50,000 అండ్ ఎబో 3 కిలోమీటర్స్ వరకు లైన్ ఉంది కదా. చాలా వరకు ఉన్నది. ఇక్కడ నుంచి మా హెడ్ క్వార్టర్ దాటి ఏది బస్ స్టాండ్ రోడ్డు వరకు ఉన్నది. ఈ టైం వరకు కూడా అలాగే ఉన్నది. అంటే చూడండి ఎంత భక్తి అనేది భావం అనేది పబ్లిక్లో వచ్చేసింది. చాలా గ్రేట్. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.